హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మన తెలుగువారి కోసం మన సొంత రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యాశాఖలో లైబ్రరీ ట్రైనీకి సంబంధించి జాబ్స్కి నోటిఫికేషన్ వచ్చింది. సో జస్ట్ ఫ్యూ మినిట్స్ బ్యాకే వచ్చింది నోటిఫికేషన్. ఇంకా ఎవరికి తెలీదు. 30,000 వరకు శాలరీ వస్తుంది. చాలా అంటే చాలా తక్కువ కాంపిటీషన్ అనేది ఉంటుంది ఈ ఉద్యోగాలకి. మనకి పోస్టింగ్ కూడా మన సొంత రాష్ట్రంలోనే ఇస్తున్నారు. అప్లై చేయడానికి కూడా మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. ఆన్లైన్లోనే అప్లై అయితే చేసుకోవచ్చు. ఏపీ, తెలంగాణ మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరికీ అవకాశం ఉంటుంది. ఇదే వీడియోలో మీకు అప్లై ప్రాసెస్ కూడా చెప్తాను కాబట్టి డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ మీ అందరికీ కూడా, వీడియోని లైక్ చేసి ఒక చిన్న సపోర్ట్ ఇవ్వండి. చాలామంది చూస్తున్నారు, లైక్ చేయకుండానే వెళ్ళిపోతున్నారు. తప్పనిసరిగా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని కంప్లీట్గా అయితే చూడండి. అండ్ మీకు ఒక ఇంపార్టెంట్ అప్డేట్, ఈరోజు మార్నింగ్ నేను గవర్నమెంట్ స్కూల్స్లో రిలీజ్ అయినటువంటి పర్మనెంట్ ఉద్యోగాలకి సంబంధించి 10th క్లాస్ అర్హతతో డీటెయిల్స్తో వీడియో అప్లోడ్ చేశాను. ఇంకా చూడని వారు ఇక్కడ మీకు పైన కార్డ్స్లో లింక్ ఇస్తున్నాను. ప్రతి ఒక్కరు ఆ యొక్క వీడియో కూడా చూసేసి ఆ జాబ్స్కి అయితే అప్లై చేయండి. ఇంటి దగ్గర ఉండి గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి మాకు ప్రిపేర్ అయ్యే టైం లేదు, కోచింగ్కి వెళ్ళి మేము ఇంటి దగ్గర చదువుకుంటాం అనేటువంటి వాళ్ళ కోసం మన ఛానల్కి సంబంధించి ఆర్కే లాజిక్స్ యాప్లో మీకు బ్యాంక్ ఎగ్జామ్స్, రైల్వే, ఎస్ఎస్సి ఇలా ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి యూజ్ అయ్యే విధంగా మన యాప్లో మీకు క్లాసెస్ అయితే అందిస్తున్నాము. 15+ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీస్ అయితే క్లాసెస్ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అండ్ తెలంగాణకి సంబంధించి అండ్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి కోర్సెస్ ఉన్నాయి. మీకు ఫ్రీ డెమో వీడియోస్ కూడా ఉన్నాయి యాప్లో. సో యాప్ డౌన్లోడ్ చేసుకోండి, ఒకసారి డెమో వీడియోస్ చూడండి, అప్పుడు నచ్చితేనే ఫుల్ కోర్స్ తీసుకోండి. అండ్ మీకు 999 రూపీస్కి 1 year వ్యాలిడిటీ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము. బైలింగ్వల్ లాంగ్వేజ్లో క్లాసెస్ ఉంటాయి. డెమో వీడియోస్ నచ్చితే ఫుల్ కోర్స్ తీసుకోండి. యాప్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ఇచ్చాను, ప్రతి ఒక్కరు ఒకసారి చెక్ చేయండి. ఎడ్యుకేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అండర్లో పనిచేస్తున్న కేంద్ర ప్రభుత్వ సంస్థ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి సంబంధించి మన హైదరాబాద్లో ఉన్నటువంటి ఈ యొక్క సంస్థ నుంచి లైబ్రరీ ట్రైనీకి సంబంధించి ఉద్యోగాలకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో ఇక్కడ మీరు డేట్ కూడా చెక్ చేసుకోవచ్చు. అండ్ ఈ ఉద్యోగాలకి సంబంధించి ఇండియన్ నేషనల్స్ ప్రతి ఒక్కరికి అవకాశం ఉంటుంది. అంటే మీరు ఆంధ్రప్రదేశ్ వాళ్ళైనా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అందరికీ కూడా ఈక్వల్ ఆపర్చునిటీ అనేది కల్పిస్తున్నారు. మీకు ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ అనేది హైదరాబాద్లో ఈ యొక్క ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి సంబంధించిన సంస్థలోనే పోస్టింగ్ ఉంటుంది. ఇక్కడ అందరికీ కూడా ఈక్వల్ ఆపర్చునిటీ ఉంటుంది. ప్రత్యేకంగా తెలంగాణ వాళ్ళకి స్పెషల్ అనే అలా ఏం లేదు, ఎందుకంటే మనకి ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో పనిచేసేటువంటి సంస్థ అనమాట. సో ఈ జాబ్స్కి సంబంధించి మనకి సెలక్షన్ ప్రాసెస్ చూడండి, మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. సో మీకు ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి సో వెరీ రీసెంట్లీగానే స్టార్ట్ కావడం అయితే జరిగిందనమాట. అండ్ లాస్ట్ డేట్ చూడండి, August 4th వరకు మాత్రమే టైం ఉంది అప్లై చేయడానికి. సెలక్షన్లో భాగంగా మీకు ఒక చిన్న రిటర్న్ టెస్ట్ పెడతారు. దాని తర్వాత ఇంటరాక్షన్ అంటే మీకు చిన్న ఒక ఇంటర్వ్యూ అయితే పెట్టేసి ఈ జాబ్స్కి సంబంధించి ఫైనల్ సెలక్షన్ చేస్తారు. మీకు ఆ సెలక్షన్ అంతా కూడా ఎక్కడ జరుగుతుందంటే ఐఐటి హైదరాబాద్ కాండి సంగారెడ్డి లొకేషన్లో ఇక ఈ సంస్థ అనేది ఉంది. అక్కడ మీకు సెలక్షన్ ప్రాసెస్ అంతా కూడా నిర్వహిస్తామని చెప్పేసి ఇక్కడ జాబ్ డీటెయిల్స్ మెన్షన్ చేశారు. ఈ లైబ్రరీ ట్రైనీకి సంబంధించి వేకెన్సీస్కి మనకి ఇక్కడ ఏజ్ లిమిట్ వచ్చేసి మినిమం 18 అయితే ఉండాలి. మ్యాక్సిమం 25 years వరకు జనరల్ వాళ్ళు, ఓబీసీ వాళ్ళు 28 అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళు 30 years వరకు అప్లై చేసుకోవచ్చు. సాలరీ వచ్చేసి మీకు ఫిక్స్డ్ సాలరీ ఉంటుంది. 30,000 రూపీస్ ఎవ్రీ మంత్ కూడా మీకు పే చేస్తారు. సో వేకెన్సీస్ కూడా పర్వాలేదని చెప్పుకోవచ్చు. మరీ 1-2 కాదు, 10 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ప్రతి క్యాస్ట్కి వేకెన్సీ ఉంది కాబట్టి మీరు ఏ క్యాస్ట్ వాళ్ళైనా అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇక్కడ జనరల్లో 5 ఉన్నాయి అండ్ ఈడబ్ల్యూఎస్లో 1 అండ్ ఓబీసీలో 3 అండ్ ఎస్సీ కేటగిరీలో 1 ఉంది. అయితే మీకు ఒక డౌట్ రావచ్చు, నేను ఎస్సీ కేటగిరీ బ్రో, మరి నాకు వేకెన్సీ లేదు కదా అని చెప్పేసి. మీరు జనరల్ కేటగిరీకి అప్లై చేసుకోవచ్చు. కాకపోతే మీకు ఏజ్ రిలాక్సేషన్ అనేది వర్తించదు అనమాట, ఎందుకంటే మనం జనరల్లో అప్లై చేస్తున్నారు కాబట్టి. సో జాబ్స్కి సంబంధించి మీకు జనరల్ ఇన్స్ట్రక్షన్స్లో కూడా మీరు క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. ఇండియన్ సిటిజన్స్ అందరూ కూడా అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు అని చెప్పేసి ఇచ్చారు. అండ్ మీకు క్వాలిఫికేషన్కి సంబంధించి ఏజ్కి సంబంధించి కట్ ఆఫ్ డేట్ అనేది August 4 అనేది కౌంట్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ అప్లికేషన్ ఫీజు అయితే లేదనమాట. మీరు ఏ కేటగిరీ వాళ్ళైనా సరే ఈ జాబ్స్కి సంబంధించి మీరు ఫ్రీగానే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ మీకు వారానికి జాబ్స్కి సెలెక్ట్ అయితే 6 days, అంటే మీకు వారానికి 6 days అయితే వర్కింగ్ డేస్ ఉంటాయి. మీకు నార్మల్గా సండేస్ బంద్ ఉంటాయి అండ్ పబ్లిక్ హాలిడేస్ ఉంటాయి కదా, అలాంటి వాటికి సంబంధించి మీకు హాలిడే అయితే ఉంటుందన్నమాట. అంటే సేమ్ లైక్ మనకి గవర్నమెంట్ జాబ్ లెక్కనే ఉంటుందన్నమాట. ఈ జాబ్స్కి కనుక మీరు సెలెక్ట్ అయినట్లయితే మనకి వర్కింగ్ అవర్స్ కూడా చాలా తక్కువే ఉంటాయి. మనకి వర్కింగ్ అవర్స్ లైక్ మార్నింగ్ 10కి వెళ్ళేసి ఈవినింగ్ 5కి అయితే మీరు వచ్చేసేయచ్చు అనమాట. అండ్ మనకి ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ హైదరాబాద్ కాబట్టి మీకు ఆంధ్రప్రదేశ్ వాళ్ళైనా ట్రై చేయొచ్చు. ఈ జాబ్స్కి సంబంధించి మీరు ఎక్కడి నుంచి అయినా సరే జాబ్స్కి సంబంధించి అప్లై చేసుకోవచ్చు. మీరు అప్లై చేసేటప్పుడు మాత్రం
ఈమెయిల్ ఐడి, ఫోటోగ్రాఫ్ అండ్ సిగ్నేచర్ ఇవన్నీ కూడా మనకి ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, అన్నీ కూడా ప్రాపర్గా రెడీ చేసుకొని సో జాబ్స్కి సంబంధించి మీరు ఆన్లైన్ అప్లికేషన్ అనేది చేసేసుకోవచ్చు అనమాట. ఐఐటి హైదరాబాద్ నుంచి రిలీజ్ అయినటువంటి ఒక లైబ్రరీ ట్రైనీకి సంబంధించి వేకెన్సీస్కి సెలెక్ట్ అయినట్లయితే మీకు ఇది కాంట్రాక్చువల్ బేసిస్ కింద తీసుకుంటున్నారు, పర్మనెంట్ అయితే కాదు. కాకపోతే మీకు ఏంటంటే ఫర్దర్గా ఇదే సంస్థ నుంచి మనకి రెగ్యులర్ జాబ్స్ కూడా పడుతుంటే అప్పుడు మీకు ఈ నోటిఫికేషన్కి సంబంధించి సెలెక్ట్ అయిన ఎక్స్పీరియన్స్ అనేది మీకు ఫర్దర్గా అయితే యూజ్ అవుతుంది, ఎటువంటి వేస్ట్ అయితే కాదు. చాలా ఇంపార్టెంట్ కాబట్టి మీకు చెప్తున్నాను. సో మీ కనుక క్వాలిఫికేషన్ ఉంటే మాత్రం ఈ ఆపర్చునిటీ అయితే మిస్ చేసుకోదు. మీకు సిలబస్కి సంబంధించి కూడా ఇదే నోటిఫికేషన్లో మీకు ఇక్కడ సిలబస్కి సంబంధించి డీటెయిల్ లింక్ ఇచ్చారు, దానిపైన క్లిక్ చేస్తే మీకు సిలబస్ అనేది డౌన్లోడ్ అవుతుంది. ఆ సిలబస్ అనేది మీరు ఈ రిటర్న్ ఎగ్జామినేషన్కి అయితే ప్రిపేర్ అవ్వచ్చు. సో ఎగ్జామ్ వచ్చేసి మోస్ట్లీ సెప్టెంబర్ మంత్లో ఉండే అవకాశం ఉంటుంది. సో మ్యాక్సిమం మీకు దసరా కల్లా పోస్టింగ్ ఇచ్చేటువంటి ఛాన్సెస్ అయితే ఉంటాయన్నమాట, ఇంకా దానికంటే ముందే ఇవ్వచ్చు. అయితే ఈ జాబ్స్కి సంబంధించి ఒక పోస్ట్కి 10 మంది మాత్రమే కాంపిటీషన్ ఉండే అవకాశం ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ చూడండి క్వాలిఫికేషన్. సో మనకి ఇక్కడ క్వాలిఫికేషన్ వచ్చేసి ఏంటంటే ఈ జాబ్స్కి అప్లై చేయడానికి మాస్టర్ ఆఫ్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ అంటే MLIS విత్ మినిమం 60% ఆఫ్ మార్క్స్తో ఎవరైతే పాస్ అయి ఉంటారో సో వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. దాంతోపాటు ఏంటంటే ఇక్కడ మీకు ద అప్లికెంట్ మస్ట్ హ్యావ్ పాస్డ్ MLIS ఎగ్జామినేషన్ ఇన్ ఐదర్ 2025 ఆర్ 2026 ఓన్లీ అని చెప్పేసి ఇచ్చారు. సో MLIS ఎగ్జామినేషన్ ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేస్తారు కదా, దానికి సంబంధించి మీరు 2025లో కానీ 26లో కానీ పాస్ అయి ఉండాలన్నమాట. సో వాళ్ళకి మాత్రమే అవకాశం అనేది ఉంది. సో కాబట్టి చాలా తక్కువ పోటీ ఉంటుంది, మీరు చాలా తక్కువ మంది అభ్యర్థులతో పోటీ పడి ఈ జాబ్స్కి మీరు సెలెక్ట్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. సో మీకు ఆన్లైన్ అప్లై లింక్ కూడా డైరెక్ట్గా హౌ టు అప్లై దగ్గర నోటిఫికేషన్లో ఇచ్చారు, దానిపైన క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్గా అప్లై ఆన్లైన్ పేజ్లోకి అయితే వెళ్ళిపోతారనమాట. సో ఈ విధంగా మీకు అప్లై ఆన్లైన్కి సంబంధించి లింక్ అనేది ఓపెన్ చేస్తే ఇలా మీకు రావడం అయితే జరుగుతుంది అనమాట. ఇక్కడ మీకు కంప్లీట్గా జాబ్కి సంబంధించి డీటెయిల్స్ అయితే ఉంటాయి. ఇక్కడ మీకు డాక్యుమెంట్స్కి సంబంధించి కూడా ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి ఇక్కడ మెన్షన్ చేస్తారనమాట. ఇక్కడ అప్లై పైన క్లిక్ చేయాలి. సో క్లిక్ చేసినట్లయితే ఇలా అయితే వస్తుందన్నమాట. సో ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే ఇక్కడ క్రియేట్ 1 అని చెప్పేసి ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసి ఫస్ట్ అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవాలి. సో క్రియేట్ చేసుకున్నటువంటి అకౌంట్ అనేది చేసి ఎలా క్రియేట్ చేసుకోవాలంటే ఫస్ట్ మీ ఈమెయిల్ ఐడి ఇవ్వాలి, తర్వాత పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకొని క్రియేట్ అన్ అకౌంట్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కింద సైన్ ఇన్ అని చెప్పేస్తుంది, సైన్ ఇన్ పైన క్లిక్ చేసి మీ యొక్క ఈమెయిల్ ఐడి అండ్ మీ యొక్క పాస్వర్డ్ ఎంటర్ చేసి సైన్ ఇన్ అయిన తర్వాత అప్పుడు మనకి అప్లికేషన్ పేజ్ అనేది అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఆన్లైన్ విధానంలోనే ఈ విధంగా మీరు అప్లికేషన్ అనేది పెట్టేసుకోవచ్చు. సో చాలా మంచి ఆపర్చునిటీ మీకు ఈ మంత్ ఎండింగ్ కల్లా. సో నెక్స్ట్ మంత్లో మీకు ఈ జాబ్స్కి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ కాబోతుంది కాబట్టి సో చాలా తక్కువ పోటీ ఉంటుంది. మనకి హైదరాబాద్లోనే పోస్టింగ్ ఉంది కాబట్టి మీ కనుక ఎలిజిబిలిటీ ఇంట్రెస్ట్ ఉంటే సో ఆన్లైన్ అప్లికేషన్ చేసేసుకోండి, ఎందుకంటే ఫీజు లేదు, చాలా తక్కువ మందితో పోటీ పెరుగుని జాబ్స్కి అయితే సెలెక్ట్ అవ్వచ్చు. సో మీకు అన్ని డీటెయిల్స్ అనేవి ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్లో అయితే అడగండి. ప్రతి ఒక్కరు మన వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి, అక్కడ మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్తో పాటు అప్లై లింక్ కూడా అక్కడే ఉంటుంది. సో ప్రతి ఒక్కరు డౌన్లోడ్ అయితే చేసుకోండి. సో అందులో వాట్సాప్లో మీరు జాయిన్ అయితే అవ్వండి. మన డౌట్ ఉంటే కామెంట్లో అయితే అడగండి. ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి ఒక వీడియో, అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.